పవన్ కళ్యాణ్ వాస్తవంగా నిన్న కలెక్టర్ సదస్సులో కనిపించలేదు. సినిమా ప్రమోషన్‌లో అదే సినిమాకి సంబంధించి ఏదో డబ్బింగ్ యాక్టివిటీలో ఉన్నట్టున్నారు. ఈ సందర్భంగా అటవీ అధికారుల మీద తను స్వయంగా చంద్రబాబు విరుచుకుపడ్డారు. మీకసలు అర్థం కావట్లేదా? మొన్న శ్రీశైలం తొక్కిసలాటకి కారణం ఏంటయ్యా అంటే వీళ్ళేనట. వీళ్ళు ఆపేసి జనాలందరిని పెట్టడం వల్ల ఆళ్ళందరూ ఒక్కసారి రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. మీ వలన జరుగుతుంది. అట్లా కాశీనాయన క్షేత్రానికి సంబంధించిన ధ్వంసం కావచ్చు. ఇట్లాంటియన్నీ మీరే చేస్తున్నారు. మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే, డౌట్ ఉంటే నన్నో, పవన్ కళ్యాణ్‌ని అడగాలి గాని, మీ ఇష్టం వచ్చినట్టు ఎట్టా నిర్ణయం తీసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లు ఇవ్వకూడదు, కరెంట్ ఇవ్వకూడదు, ఇల్లు కట్టకూడదని అభ్యంతరం పెడితే ఎట్లాగా? ఇలాంటి ఆలోచన విధానం వల్లే తీవ్రవాదులు, ఇతర సమస్యలొచ్చింది. మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడ పెడితే అందరూ దారికొస్తారంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. అటవీ శాఖ అధికారులు ప్రతిదానికి అడ్డంకులు పెడుతున్నారని, ఏ పని ముందుకు సాగనివ్వడం లేదని కొందరు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా అటవీ శాఖ తీరు ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. పాపికొండల అభయారణ్యంలోని జనావాసాల్లో బోరుబావులు వేయడానికి, జన్మన్ కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణానికి, రోడ్డు వేయడానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి సీఎం దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అనుమతులు ఇవ్వడం కుదరదని, ప్రత్యామ్నాయం ఆలోచిస్తామని ఏపీసీఎస్ చలపతి చెప్పగా, అయితే మీరు కళ్ళు మూసుకొని మీ వ్యవహారశైలి తీవ్ర అభ్యంతరకరంగా ఉంది, డిప్యూటీ సీఎం కూడా చెప్తాను మీ ఇద్దరు పీసీసీఎఫ్ చలపతిరావు, అటవీశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండేలను ఉద్దేశించి కూర్చుని పరిష్కారం కనుక్కొని, లేకపోతే 2-3 గంటలు కూర్చోబెట్టి నేనే కౌన్సిలింగ్ చేయాల్సి ఉంటుందంటూ సీఎం మండిపడ్డారు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇది 4గోసారి, కానీ ఇలాంటి మనస్తత్వం మొదటిసారి చూస్తున్నా. మీ శాఖ మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, పద్ధతి మార్చుకోండి, కలెక్టర్లతో కలిసి సమస్యలను పరిష్కరించాలని జిల్లా అటవీ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి అంటూ ఆదేశించారు.